నమస్తే అండి. వెల్కమ్ టు అన్నా కుసుమ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో చేయబోయే రెసిపీ అండి ఆలు మేతి పరోటా చూపించబోతున్నానండి. రోజు ఇడ్లీ, దోస బోర్ కొడితే ఒక్కసారి ఆలు మేతి పరోటా చేయండి. ఇలా చేస్తే మాత్రం ఇంట్లో ప్రతి ఒక్కరూ నచ్చుతారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎన్ని డబ్బులు పెట్టి తిందామన్నా హోటల్స్‌లో కూడా దొరకని ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చండి. ఎంతో హెల్తీ అయిన, టేస్టీ అయిన ఆలు మేతి పరోటాని ఎలా చేయాలి, ఏమేం కావాలో చూడండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా నేను పావు కేజీ బంగాళదుంపలు తీసేసుకొని మెత్తగా ఉడికించి పైన తొక్కు తీసేసుకొని ఇలా ప్లేట్లో వేసేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. చాలా మెత్తగా ఉడికించుకోవాలండి. కావాలండి మీ చేతితో అయినా ఉండలు లేకుండా మెదుపుకోండి. ఇలా మెదిపిన దాంట్లో సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో అటుకులు తీసుకున్నానండి. ఒక అరకప్పు అటుకులు తీసేసుకొని మెత్తగా పొడి చేసి దీనిలో యాడ్ చేసుకోవాలండి. దీనివల్ల ఏంటంటే ఆలులో ఉన్న మాయిశ్చరైజ్ అంతా డ్రై అయిపోతుంది, బైండింగ్ కూడా కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలాగా మిక్స్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ప్రాసెస్లో చేస్తే పరోటా అన్నది మెత్తగా పొరలుగా వస్తాయండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 5-6 తీసుకున్నానండి. అల్లము 2 స్పూన్స్ తీసుకున్నానండి. వెల్లుల్లి రెబ్బలు ఒక 10 రెబ్బలు తీసుకున్నానండి. ఇది మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ధనియాలు తీసుకోవాలండి. ధనియాలు, వెల్లుల్లిపాయలు తీసుకున్న తర్వాత ఉల్లిపాయ ఒకటి పెద్దది తీసుకున్నానండి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ధనియాలు అనేది క్రష్గా పూర్తిగా నలగక్కర్లేదు, కొంచెం క్రష్ అవుతే చాలండి, మరీ మెత్తగా మెదుపుకోక్కర్లేదు. దీన్ని కూడా ఆలు మిశ్రమంలో వేసి కొంచెం పసుపు, సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. దీనిలో నిమ్మరసం వాడుతున్నానండి. కావాలంటే మీరు నిమ్మరసం బదులు ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. దీనిలో సరిపడినంత కారం వేసేసుకొని మెత్తగా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోవాలండి. చూడండి ఎలా కలుపుతున్నానో. ఇలా చేస్తే మాత్రం ఇది వామ్ అండి, 1 స్పూన్ తీసుకున్నానండి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. దీన్ని యాడ్ చేసుకొని కరివేపాకు తీసుకున్నానండి, సన్నగా తరుక్కొని దీంట్లో నిమ్మరసం యాడ్ చేశానండి. చూడండి ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలండి. నిమ్మరసం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి పరోటా. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని గోధుమ పిండి తీసుకున్నానండి. ఒక 1/2 కేజీ గోధుమ పిండి తీసుకున్నానండి. దీనిలో 2 కట్టాలు సన్నగా తరిగిన మెంతికూర తీసుకున్నానండి. మీరు కావాలంటే మైదా పిండి అయినా వాడుకోవచ్చు అండి. హెల్దీ అని నేను గోధుమ పిండి వాడుతున్నానండి. దీనిలో కొంచెం సాల్ట్ వేసేసి ఇలా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసేసి మొత్తం కూడా పిండికి పట్టేటట్లు కలుపుకోవాలండి. కావాలంటే మీరు పసుపు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే నేనైతే పసుపు వేసానండి. ఇలా ఆయిల్ వేసేసి పిండికి అంతా పట్టేటట్లుగా కలుపుకోవాలండి. పిండికి ఇలా పట్టేటట్లుగా కలుపుకుంటే కనుక పరోటా అనేది చాలా సాఫ్ట్గా వస్తాయండి. దీనిలో సరిపడిన వాటర్ తీసేసుకొని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి. చూడండి ఎలా మిక్స్ చేస్తున్నానో. వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకుని కలుపుకోండి. ఇలా యాడ్ చేసుకొని కలుపుకుంది చూడండి. దీని మీద 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి కలుపుకున్నామంటే పైన మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్నామంటే ఒక 15 నిమిషాలు నానబెట్టామంటే పిండి అనేది ఆరిపోకుండా సాఫ్ట్గా ఉంటుందండి. ఈ ప్రాసెస్లో చేస్తే మాత్రం ప్రతి ఒక్కరూ ఇష్టపడతారండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, దూదుల్లాగా వస్తాయండి. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, అందరూ ఇష్టపడతారు. పిండి చూడండి 15 నిమిషాలు చక్కగా నానిపోయింది, సాఫ్ట్గా అయిపోయింది పిండి. ఒక చిన్న ముద్దలుగా తీసేసుకుందాము. మీకు సరిపడినంత ముద్దలుగా తీసేసుకోండి. ఇలా ఒకసారి ఆయిల్ వేసాం కాబట్టి ఇంకొకసారి ప్రెస్ చేస్తూ కలపండి. చూడండి ఎలా ప్రెస్ చేస్తూ కలిపానో. ఇప్పుడు ముద్దలుగా చేసేసుకొని ఇప్పుడు చపాతీని రోల్లా చేసుకోవాలండి. పలుచగా చేసుకోవాలి. ఒక పీట తీసేసుకొని కొంచెం పిండిని చల్లుకోవాలండి. పిండిని ఇలాగ డిప్ చేస్తూ చల్లుకుంటే పీటకు అంటుకోకుండా సాఫ్ట్గా వస్తాయండి. చూడండి ఎలా పాముకుంటామో. ఇప్పుడు దీన్ని రౌండ్ అనే కాకుండా ఎలా వచ్చినా పర్వాలేదండి. మీరు చపాతీ అనేది ఎంత పలుచగా పాముకుంటారో అంత పలుచగా పాముకోవాలండి.
ఇలా పాముకున్న దానిలో స్టఫింగ్ వేసేసి స్టఫింగ్ అనేది నేను ట్రయాంగిల్ షేప్లో సర్దుకున్నానండి. ఇదే ట్రయాంగిల్ షేప్లో నేను చేస్తున్నానండి. మీకు రౌండ్ షేప్లో కూడా కావాలంటే ఎలా చేయాలో కూడా నెక్స్ట్ చూపిస్తానండి. ఇలా చేసేసి చుట్టుపక్కల పొరలన్నీ కూడా నేను ఇలాగా కప్పుకోవాలండి. చూడండి ఎలా కప్పుతున్నానో ట్రయాంగిల్ షేప్లో. పిండి అనేది ఎక్స్ట్రా ఉంటే తీసేసుకోండి. కొంచెం ఈ ప్రాసెస్లో చూస్తే పొరలుగా వస్తుందండి. ఇప్పుడు ఆ కొంచెం తీసేసేయండి. కొంచెం ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఒక్కసారి అంచులన్నీ కూడా సర్దుకోండి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు కొంచెం పొడిపోయి చల్లుతూ సాఫ్ట్గా పాముకోవాలండి. చాలా నిదానంగా పాముకోవాలి, లేకపోతే స్టఫింగ్ అనేది బయటకు వచ్చే ఛాన్స్ ఉందండి. చూడండి ఎలా పాముకుంటున్నాను వీడియోలో చూడండి. ఇప్పుడు ముందుగా చేత్తో ఇలా ప్రెస్ చేయండి ఆ షేప్లో. తర్వాత చపాతీ కర్రతో పాముకోండి. నీట్గా వస్తుందండి. స్టఫింగ్ అనేది బయటికే రాదండి. ఇప్పుడు వీడియోలో చూపించినట్లుగా పాముకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. మీకు రౌండ్గా కూడా ఎలా కావాలో కూడా చూపిస్తానండి. మీకు రౌండ్గా కావాలంటే రౌండ్గా చేసుకోవచ్చు, ఇలా ట్రయాంగిల్లో కావాలంటే ట్రయాంగిల్లో చేసుకోవచ్చండి. కానీ ట్రయాంగిల్ ఇలా చేస్తే పిల్లలు అట్రాక్ట్ అయ్యి తినేస్తారండి. ఇప్పుడు రౌండ్గా చేసుకుంటున్నామండి. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసేసుకొని రౌండ్గా చపాతీలాగా పాముకోవాలండి. దీనిలో స్టఫింగ్ అనేది ఫిల్ చేసుకోవాలి. కొంచెం పలచగానే పాముకోండి. స్టఫింగ్ ఎంత కావాలంటే అంత పామేసుకొని చుట్టుపక్కల అన్నీ ఒక మూటలా వేసుకోవాలండి. చూడండి ఎలాగా మూటలాగా చుడుతున్నానో ఇలా మూటలాగా చుట్టేసి పైనంతా కూడా ఇలాగా క్రష్ చేయండి. దీనివల్ల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. పైన అనేది ఎక్స్ట్రా పిండిని తీసేసుకోండి. ఇప్పుడు పిండి అనేది పొడి పిండిలో డిప్ చేసుకుంటూ రౌండ్గా స్మూత్గా పాముకోవాలండి. చూడండి ఎలా పాముకుంటానో. ఇలా పాముకోవడం వల్ల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుందండి. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా చూస్తే చాలండి, అలా చేసేసుకోవచ్చు. మీకు అంటుకున్నట్లుగా అనిపిస్తే పీటకి కొంచెం పిండిని డస్ట్ చేసుకుంటూ ఇలాగా రోల్ చేసుకోండి. ఇలా రౌండ్గా చేసింది కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు పరోటాని ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు నాన్ స్టిక్ పెట్టేసుకొని 5 నిమిషాలు ఫ్రీ హీట్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు పరోటా వేసుకుందామండి. పరోటా అనేది అటువైపు ఇటువైపు 2 సెకండ్లు ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. దీనివల్ల పరోటా అనేది చాలా స్మూత్గా ఉంటుందండి, లోపల పొరలుగా. ఇప్పుడు నేను నూనె వేసుకొని కాల్చుకున్నానండి. కావాలంటే మీరు బటర్ కానీ వెన్న కానీ వేసుకోవచ్చండి. చూడండి ఎలాగా ఫ్రై చేస్తున్నానో. ఇప్పుడు దీనికి సైడు చట్నీ అనేది కూడా ఏం అవసరం లేదండి, ఇలానే సర్వ్ చేసుకోవచ్చండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి, అలా పడితేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు 2 వైపులు ఇలాగా కొంచెం రెడ్డిష్గా వచ్చిన తర్వాత ఫ్రై చేసేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమేనండి. మిగతా కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలండి. రౌండ్గా చేసుకుంది కూడా నేను లెంత్ అవుతుందని అది చూపించట్లేదు. ఇప్పుడు ఈ పరోటాని పెరుగు చట్నీతో కానీ దేంతో సర్వ్ చేసుకుని తిన్నా చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.